హాయ్ ఫ్రెండ్స్, అందరం మేము కలిసి పత్తి చేను కాడికి వండుకోవడానికి వెళ్తున్నాం. రండి చలో వెళ్దాం. కదా కూర్చునేది జాడతాయి. అది నిజం. ఇక మామయ్య బడి తీసుకెళ్ళాలి సపరేక. కిందికి పోతాను మొత్తం. రైట్ కూసారి కూసారి. అబ్బో అరే అయ్యో అమ్ములు. ఎన్నడెక్కలే కదా అది నేను అట్లా అరే కొంచెం వేరే ఇప్పుడే అయ్యో చెట్లు తిరిగింది అవి పందులు. అవును గిట్ల రైట్. గిట్ల ఎత్త అయిపో కదా అక్క పత్తి. గిట్ల ఎత్త అయిపో. గింత పొడుగున్నది అమ్మేది వాళ్ళు రాలే రాబాయిలు. ఇక్కడ దాకా వేయలేదు బాబా, ఇక్కడ దాకా వేయలే కదా. ఏంటిది పత్తి? అవునా చూడు. ఇదంతా నేను మళ్ళీ దొబ్బిపిచ్చి మొత్తం అక్కడ ఇక్కడ బ్లేడ్ వేపిస్తున్నా. తీయాలా? అవునా మైకు అనిపించద్దు. దేవతల్లి ఇది పెడతాను, ఎందుకంటే పందులు వస్తున్నాయి, పందిరాజులు రాకుండా. పో, నాకు అద్దు. మమ్మీ దగ్గర ఉన్నా.
అమ్మ టిక్కి వేయింది మరి అయ్యో అయ్యో దాని మీద పోయి తలకాయ మీద నీళ్ళు పోయి లడ్డు పోయకుండా ఏమవుతుందమ్మా బాబాయ్ వాటర్ అంట. హాయ్ ఫ్రెండ్స్, పొయ్యిల మీద సూపర్ హాయ్ ఫ్రెండ్స్ ఊకనద్దు నేనంతా తడపలు తడపలు పడతాను చీటి వాడు మంచిగా మాట్లాడతాడు. పిన్ని డింపులు ఎడతాను అమ్మ కోసమే. ఇట్లా అడవిలోకి వచ్చి మంచిగా పొయ్యిలు పెట్టుకొని అన్నం వండుకొని మంచిగా నాటుకోడి పోసుకొని తినాలి. అందరం వచ్చినాం. హాయ్ ఫ్రెండ్స్, ఓకేనా? 20 మంది వచ్చినాం రా. 20 మంది వచ్చారా? కిషోర్ గారు ఆడొక్కడే అలా పడితే మళ్ళా నువ్వు వెళ్తా అంటే కడిగిన అది కలిపిన కొద్ది వెడల్పోయింది. వెడల్పు కాదురా మరి దీన్ని నాటి కొట్టించినా అయిపోవు. కళాన్ని కూడా కూల్ అవుతుంది. ఉండాలన్న ఇదోండి కూడా చిన్న ఉండాలి మరి ఎండగల హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా అయితే నేను వాళ్ళు వండుకున్నారు. ఇక్కడ మా తాతనైతే మంది తాగుతాడు, మంది తాగుతాడు. చూడు ఫ్రెండ్స్, వీళ్ళు వండుకున్న నెయ్యి వాళ్ళకేమో అయిందట. అమ్ములు తీస్తాండి. చెప్తారు. మా డాడీ అయితే చికెన్ వండుతాడు. పట్టిసేలా మళ్ళీ తినకుండా అయితే కారం అయితే మస్తున్నది. మిక్సింగ్ మిక్సింగ్ మా నాని అక్కడ కూర్చుంది పట్టి. మా పెద్ద నాని అయితే అయిపోయింది, చికెన్ కలిపింది ఇప్పటిదాకా. మా పిన్ని అటు పోయొచ్చింది, అటు పోయేస్తుంది. మా మమ్మీ ఇక్కడ కూర్చున్నది, మా పెద్దమ్మ అక్కడ కూర్చున్నది. ఇగో ఈయన మా అన్నయ్య. అక్కడ కొంతమంది ఉన్నారు కూర్చొని. 20 మంది వచ్చినాం మా ఫ్యామిలీ మొత్తం. ముచ్చట్లు పెడతారు. 19 మంది వచ్చినాం. ఇంకా చూడు మా పత్తి చేను ఇంత మంచిగా పెరిగిందో. పత్తి కాయలు అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పత్తి అవి వస్తున్నాయి. దానికి ఇప్పుడు అవి అన్నట్టే మేమైతే తీసుకుంటాం. ఎట్లుంది చెప్పు. పత్తి ఏరుతాం. చూడండి ఫ్రెండ్ ఇచ్చాయిందో. అక్కడనైతే మా వాళ్ళు కర్రీ అంటారు. గాయ గాయ చేసినాయి, ఎంత గ్రోత్ అయినాయి చూడండి.
ఓకే ఫ్రెండ్ చెట్టు ఒకటి కొట్టిపించి ఇది కొట్టియాలే చుట్టూ. అయ్యో ఇంకా మీరు నేను అత్తరు కావచ్చు అనుకున్నాను. మా జిడ్లకు రాలేదు. మనిషికి మంచికి రావాలి, పంది కూడా రావద్దు, మంచిగా ఫుల్ వెళ్ళాలి. మా ఫ్రెండ్ మొక్కలు 2 సార్లు మంది వేసిన ఒక మీది ఎక్కువ కొట్టింది, 4 సార్లు కొట్టినాయి. చెట్టు లేకపోతే ఒక్కొక్క పంగకు 4-5 కాయలు వేసు. ఇంకొకటి కూడా ఉన్నది. లడ్డ ఇయ్యనట్టు లడ్డ అంట కాంతాయన తినవా? ఏం కాదు తిను. చెల్లెకాయ రజితకాయ చెల్లెకాయ ఇస్తాడు. పెట్టరా పెట్టు నాకు డాడీ డాడీ పదివా అంటే అయిపోయింది అనుకుంటాను. ఇక దేవక్క సంతం చేస్తుందో మళ్ళీ అప్పుడు కూడా మనం అల్లుడే సంతం. నేను ఎందుకు చేస్తా? వాళ్ళు అనుకున్నారు సంతం చేసుకుంటున్నాయి కానీ నేను అనుకోను కదా. ఇద్దరు కొత్తలు అంటారు అంతేమో. అదే స్వీటిక్ బాయ్ ఫ్రెండ్స్. హాయ్ సిక్కి బాయ్ బాయ్. మేము వండుకోను తిని పోతాన్నాం. మెల్ల అన్నాడు. హాయ్.